నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు చెలరేగిపోయారు. ముఖ్యంగా వెలమ సామాజిక వర్గానికి చెందిన అధికారుల హవా కొనసాగింది. రావు వర్గానికి చెందిన వ్యక్తి ఎంటర్ అయితే చాలు ఏ పనైనా ఈజీగా అయిపోతుంది. అది సక్రమమా అక్రమమా అన్న తేడా ఏదీ లేదు. వాళ్లు చెప్పిందే అధికారులకు వేదం. అది కలెక్టర్ అయినా పోలీసు ఉన్నతాధికారులైనా తలలు ఊపాల్సిందే. రావుల మౌఖిక ఆదేశాలను పాటించాల్సిందే, అమలు చేయాల్సిందే. ఎందుకంటే రావులు చెబితే సాక్షాత్తు కేసీఆర్ హుకుం జారీ చేసినట్లేననే విశ్వాసం అధికారుల్లో గూడు కట్టుకుంది. బీఆర్ఎస్ హయాంలో ధరణి లోపాలు, దారుణాలు, భూ అక్రమాలపై బీఆర్కేయూ స్పెషల్ ఫోకస్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు చెలరేగిపోయారు. ముఖ్యంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సామాజిక వర్గానికి చెందిన అధికారుల హవా కొనసాగింది. రావు వర్గానికి చెందిన వ్యక్తి ఎంటర్ అయితే చాలు ఏ పనైనా ఈజీగా అవుతుంది. అది సక్రమమా అక్రమమా అన్న తేడా ఏదీ లేదు. వాళ్ళు చెప్పిందే అధికారులకు వేదం. అది కలెక్టర్ అయినా పోలీసు ఉన్నతాధికారులైనా తలలు ఊపాల్సిందే. రావుల మౌలిక ఆదేశాలను పాటించాల్సిందే, అమలు చేయాల్సిందే. ఎందుకంటే రావులు చెప్పితే సాక్షాత్తు సీఎం కేసీఆర్ హుకుం జారీ చేసినట్లే అనే విశ్వాసం అధికారుల్లో గూడు కట్టుకుంది. అంతేకాదు, రావు గారి పేచీ నుంచి ఆదేశాలొచ్చిన పని అంటే తాము కూడా అందిన కాడికి దండుకోవచ్చనే అధికారులు ఏది చెప్పితే అదే చేసి పెట్టే పనిని సదా మీ సేవలో అన్న విధంగా పూర్తి చేస్తారు. తెలంగాణ వచ్చిన తరువాత భూములకు విలువ విపరీతంగా పెరగటంతో భారీ అవినీతికి తెరలేపారు. రికార్డులు గికార్డులు ఖల్లాస్, ధరణి పేరుతో భూమాయ చూపించారు. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించే గారడి విద్యను తలపిస్తూ భూ అక్రమార్కులు నడిచాయి. తెలంగాణ భూములన్నీ రియల్ ఎస్టేట్ గా మారిపోతున్నాయి. ఈ నేపథ్యం అంతా బీఆర్ఎస్ ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిందనే విపక్షాలు సైతం గగ్గోలు పెట్టాయి. బీఆర్ఎస్ గ్రామస్థాయి కార్యకర్త మొదలు స్థానిక ఎమ్మెల్యే, మంత్రుల వరకు భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే గారు విఠల్ రెడ్డి భూములు లేని వాళ్ళకు భూములు ఇచ్చిపోయాడు, చేసుకొని బతుకుని అని. ఇప్పుడు ఇలా చిన్న చిన్న నాయకులు అందరూ కలిసి ఆ చిన్న చిన్న నాయకుల భూములన్నీ అమ్ముకుంటున్నారు. ఇట్లా ఎందుకంటే పోతే అడిగితే వాళ్ళకు పోలీసు వాళ్ళు మద్దతు, వాళ్ళు పెద్ద మనుషులు మద్దతు. వాని కోసం పోయి పంచాయతీ చేస్తే ఇదంతా నాదే అంటాడు ఆయన. ఈ నాయకులు ప్రజలను వెంబడి మోసం చేసుకుంటూ ఉన్న భూములన్నీ ఇప్పటికే ఖతమైనాయి. ఆ గుట్ట ఎంతలో ఉండే ఎవరిని గుర్తులేదు. ఆ పట్ట ఆ కాగితాలు తీసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు, కిలాసాన్ని కలుసుకొని నిమ్మరాన్ని కలుసుకొని అక్కడ పెట్టుకున్నాడు. ఇక అవి బొరించుకుంటా వీని రమ్మంటాడు, వాని పొమ్మంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, అధికారుల అండదండలతో అక్రమార్కులు ఎలా రెచ్చిపోయారనే విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీగలాగితే డొంక కదిలినట్లు అక్రమ దందా వెలుగు చూస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ భూములే కాదు, పట్టా భూములు సైతం రియల్ ఎస్టేట్ గా మారిపోయాయి. సర్పంచి 5 ఏళ్ళు ఎంపీటీసీ చేసిండు. అప్పటి నుంచి శురు పెడితే ఇప్పటి వరకు అడిగి మొత్తం కారకం అంటే ఆయన్ని, మా ఊరిని నష్టం పట్టిస్తున్నా అంటే ఆయన మొత్తం. దీన్ని ఎంత పెద్ద మనుషులు అనేది కూడా ఆయన ఎందుకని ఎవరు అనేది తెలిసి ఆయన మొత్తం లంబడైన కిలాసాలు వచ్చింది. ఆయన పట్టుకొని ఒక ఏడాది కొలిచిండు. ఒక ఏడాది కొలిచినాక భూమి ఎంత వెళ్ళింది అనేది కూడా తెలిసిపోయింది. ఆయన లాస్ట్కి వస్తే మమ్మల్ని దొరికిపోయారు, ఏమైనా భూమి వస్తుందని చెప్పి 3 దినాలు మళ్ళీ 300 మంది కూడా కొట్టించు అడిగి కొట్టించి మన దగ్గర భూమి అంటాను. ఆయనతో మళ్ళీ 3 రోజులు నాకు ఏం మార్చిరు, మాకు రూపాయి ఇవ్వలేడు, కూలి కూడా ఇవ్వలేడు. అట్ట కూడా అట్టేంది మొత్తం కారకుడు కూడా నందనాయకుడు మొత్తం నడిపిస్తున్నట్టు నాయకుడు. నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామం సర్వే నంబర్ 58, 59లో 702.36 ఎకరాల భూమి ఉంది.
అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలో ఈ భూమిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగాయి. అడ్డు అదుపు లేకుండా రియల్ దందా కొనసాగుతూనే ఉంది. సర్వే నెంబర్ 58, 59లో నైజాం కాలంలో మీర్ బహక్కర్ అలీ ఖాన్ కు చెందినట్లుగా 1357 రికార్డుల్లో నమోదైంది. ఆ తరువాత నైజాం ప్రభుత్వం కథ ముగిసిపోయింది. దాదిమ్మ తోట స్కీమ్ తీసుకోవడానికి ఎన్ఓసి తెచ్చారు. ఎన్ఓసి లావన్ పట్టణ రాసిస్టకల్లా లావన్ పట్టగా మారింది. 50 సర్వే నెంబర్. మొన్న భూ ప్రక్షాళన చేసిన కేసీఆర్ భూ ప్రక్షాళన చేసినప్పుడు తెలిసింది అన్నట్టు. ఏం తెలిసింది? ఇంత పెద్ద ల్యాండ్ 400-500 ఎకరాల ల్యాండ్ చేతివారి కిందనేమో పట్టాన్ని చూపిస్తుంది. ఇప్పట్లో చూస్తేనేమో ఎన్ఓసి ఉన్నది దాని మీద ఏమదని డేగా కన్ను వేసారు. అప్పట్లో పెద్దలు డేగా కన్ను వేసేసి ఏం చేసారు, దాన్ని ఆడున్న బంగారు రాజు అని తెలుసు మాకు. చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లలం మేము. బంగారు రాజు అంటే ఆయన జినిస్మాల తోట పెట్టిండు, ఆయన జినిస్మాల చెట్లు పెట్టిండు. ఆయన ఈ చెట్లు కొట్టుకున్నాం మేము, ఆయన సర్వం తిన్నాం మా ఊరోళ్ళం. ఆయన ఏం అనకపోతుండే. ఆ బంగారు రాజుని ఏం చేసారు వీళ్ళు? ఇప్పుడు ప్రక్షాళన చేసి దీన్ని సర్వే ఎన్ఓసి మీద ఉంది, దీన్ని ఏం చేస్తే కలుస్తుందని అప్పట్లో కలెక్టర్ను వీళ్ళని అందరినీ కలుపుకొని కలెక్టర్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఏదో విధంగా జిమ్మికులు మ్యాజిక్లు చేసేసి ఆ బంగారు రాజుకి ఏం చెప్పారో ఏం చేసారో భయభ్రాంతులకు గురి చేసారా, మరి ఇంకేం చేసారా, ఎంతకో కాడికి ఆయన దగ్గర తీసేసుకున్నారు ల్యాండ్. 702.36 ఎకరాల భూమిలో 1940 సంవత్సరంలో 476 ఎకరాల భూమి కాలక్రమంలో లావని పట్టాగా మారింది. 59/23 1953, 54, 55 సంవత్సరంలో ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైంది. అదే భూమి 2020లో పట్టా భూమిగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పలువురు పేరు మీద పట్టా అయింది. భూమి సబ్ డివిజన్ల మార్పులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తుగా సాగితే ఇందులో 112 ఎకరాల భూమికి అప్పటి మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి 31/7/2020న ఎన్ఓసి ఇచ్చారు. పట్టాదారులు జోగినపల్లి అనురాధ, దక్కన్ బోర్డ్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్, సిహెచ్ మేఘమాల, బొగ్గు వెంకటేశ్వర్, కేపీ రాజు, నెక్కటి రాజగోపాల్, శ్రీ గౌతమి అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఐలేని రంగారావు, గంగా ప్రసాద్ నెర్లా, లోకినేని శాలిని, వెంకన్న గారి, నవీన్ కుమార్, సింగయ్యపల్లి వనిత, లోకినేని అనిరుద్ ఇంకా పలువురి పేరు మీద పట్టాలు ఉన్నట్లు ధరణి రికార్డుల్లో నమోదయ్యింది. మరో 194 ఎకరాల భూమి సుమారు 690 మంది పేరు మీద పట్టా అయింది. ఈయన మొత్తం ప్రభుత్వం ఏర్పాటు ఏం చేసిన అంటే ఇంత మా నందున్నాడు 20-25 ఏళ్ళు అధికారం చేతిలో పెట్టినాం. ఆ ఊరు మొత్తం ఎక్కడ ఉంది మా దాష్టం కూడా ఆయన చేతులు మొత్తం ఇప్పుడు చేతిలో. ఈ ఊరు ఆయనతో ఇంకా వీళ్ళు ఇట్లుకూరు అనుకో, ఇంకో మరొక సర్పంచ్ అనుకో, ఈ ఊరిని కూడా అమ్ముకుంటారు లాస్ట్ వస్తాం. అసలు సర్పంచ్ సార్ ఇప్పుడు దగ్గర దాదాపు అందులో మంచిగా కొనుక్కుంటే దగ్గర ఇంకా 200 ఎకరాల భూమి వెళ్తున్నారు దగ్గర. సంగారెడ్డి పోయినట్టు ఆయన ఇక్కడైతే ఆ రిపోర్టు ఇప్పుడు 76, 56, 50 సర్వే 1 ఉంటాయి కదా, సర్వే నెంబర్ అని మార్చి ఇలా నంబర్ లేకపోతే చేసిండట. ఏం పట్ల ఇటేసిరంటే మా నంబరే లేదంటున్నాయి. పటేల్ ఆ నంబర్ లేదంటుండే ఎడిపోతుంది నంబరు. అది బంగారు రాజుకి ఏదైతే మీరు గదే కరెక్ట్. పెద్ద మనుషులు ప్రతి అంతొట్టిదే. పచ్చని పొలాలతో కలకలలాడిన నర్సాపూర్ మండలం పరిధిలో ఉన్న 706.36 ఎకరాల ప్రభుత్వ భూమి కాలక్రమంలో రియల్ ఎస్టేట్ గా మారిపోయింది. ఈ భూములు వెంచర్లుగా మారడానికి పెద్దలు చక్రం తిప్పడంతో, సీఎంఓ నుంచి మౌలిక ఆదేశాలు రావటంతో అధికారులు అంతా కానిచ్చేశారు. అక్రమంగా రియల్ వెంచర్లు వెలిశాయి. పట్టా భూములతో సహా ప్రభుత్వ భూములు కూడా రియల్ వెంచర్లుగా మారిపోయాయి. ఇష్టారాజ్యంగా సాగిన ఈ తతంగం వెనుక ఉన్నదెవరు, చక్రం తిప్పిందెవరు, నడిపించిందెవరు అనేది చర్చనీయాంశంగా మారింది. నర్సాపూర్ అటవీ భూముల ఆక్రమణ వ్యవహారమంతా
సీఎంఓ కేంద్రంగా సాగింది. సీఎంఓ ఆఫీస్లో నరసింగారావు చక్రం తిప్పారు. ఆయన అనుచరులు కథ నడిపించారు. అటవీ భూములు, సర్కారీ భూములు అన్యాక్రాంత నరసింగారావు ఆదేశాల మేరకు ఆయన అనుచరులు కొందరు భూదందా కొనసాగించారు. భూ ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా భూ ఆక్రమణలు రియల్ దందాకు తెరపడుతుందా అనే చర్చ సాగుతోంది. మెదక్ జిల్లాలో సీఎంఓ కార్యాలయం ఆదేశాలను రావు గారి గ్యాంగ్ అమలు చేస్తోంది. జోగినపల్లి అనురాధ, సింగాయిపల్లి వినత, లోయపల్లి అనిత లోకినేని అనిరుద్, వెంకన్నగారి నవీన్ రావు, వెంకన్నగారి నవనీత, ఎల్ మనోహర్ రావు అనే రావుల గ్యాంగ్ ఆర్డర్ వేస్తే అధికారులు ఎస్ బాస్ అంటారు. రావు గార్ల గుత్తా పెత్తనం అందిన కాడికి దోచుకున్నారు. కన్సంట్రేటివ్ జోన్ లో నిర్మాణాలకు పర్మిషన్ ఎలా వచ్చింది? అసైన్డ్ ల్యాండ్ లావణి భూములను ఎలా ఫామ్ ల్యాండ్ వెంచర్ చేశారు? ఆ భూములను ఎలా అమ్మకాలు జరపగలిగారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. గ్రామ పంచాయతీ నుంచి కూడా పర్మిషన్లు తీసుకోమంటే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పడం, డిపిఓ లెవెల్లో చెప్పడం, కలెక్టర్ లెవెల్లో చెప్పడం, మేము ఆన్లైన్లో చేసుకుంటాం, మీరు ఇచ్చేది ఏమన్నా ఆన్లైన్లో చేసుకొని తీసేసుకురాలి. పర్మిషన్లు తీసేసుకొని ఇప్పుడేమవుతుందంటే ఆడ ఉన్నది ఎంత భూమి, పట్ట భూమి ఎంత, లావాన్ భూమి ఎంత, దాన్ని ఊరు పెద్దలను, ఊరు పట్టదారులను, దాని చుట్టూ అన్ని లావాన్ పట్టాలు ఉన్నాయి. లావాన్ పట్టదారులను పిలిచి వాళ్ళ పట్ట ఎంత ఉంది, వాళ్ళ పట్ట వాళ్ళు చేసుకొని వీళ్ళ లావాన్ పట్టాలకు రాకుండా వీళ్ళ అద్బందులు వీళ్ళకి, వాళ్ళ అద్బందులు వాళ్ళకి చూపెట్టాలి. ఎందుకంటే అది అడవి, దాని అంత ఊళ్ళు తెలుస్తలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకుంటూ పోతున్నారు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న 750 ఎకరాల భూమి ఉంది. ఇందులో 250 ఎకరాలకు ఎన్ఓసి ఎంట్రీ తీసుకున్నారు. మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే మిగతా భూములన్నీ ఆక్రమించేలా స్కెచ్ వేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటంతో తీగలాగితే డొంక కదిలింది. బీఆర్ఎస్ నేతల భూ ఆక్రమణలపై రైతులు నోరు విప్పడంతో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నర్సాపూర్ అటవీ భూములతో పాటు అసైన్డ్ భూములు కూడా కబ్జా పెట్టారు. బినామీ రైతుల పేరు మీద ఇష్టారీతిగా నమోదు చేయించుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని బలవంతంగా భూములు లాక్కున్నారని చెబుతున్నారు. ఈ విషయమై కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేస్తామని 400 మంది రైతులు అంటున్నారు. రిజిస్ట్రేషన్ రద్దు కోరుతూ పిటిషన్ ఇస్తామని అంటున్నారు. కాగా ఇదే భూమి విషయమై జరిగిన అవినీతి భాగోతం బట్టబయలైంది. ఇంట్లో కేటీఆర్ బామారి పేరు మీద ఉన్నాడు. మాకు అనుమానం వచ్చింది. అనుమానం వస్తే ఎన్ని మాటలు పోయినా సీట్ రాలేడు దగ్గరికి. ఆడంగా పోతే ఆడంగా రానియలేరు. వీడంగా వచ్చినాం. ఆడ పోయి ఆపుదల చేస్తే అప్పుడు నవీన్ సేటు రాలేడు. అప్పుడు వాచ్మెన్ వచ్చేమాడంటే మీ భూములు ఇడుకున్నాయిగా, మీరు ఆపుకోండి అంటే రెడ్డిపల్లి అని చెప్పితే ఇక ఆడికే ఆపేసినాం. ఇప్పుడు పని బంద్ ఉన్నది. మళ్ళీ నందన దీని కారకుడు నడిపిస్తున్నారు పని, మళ్ళీ నడుస్తుంది పని బయట మీద గుట్ట మీద. భూ వ్యవహారంలో మెదక్ అదనపు కలెక్టర్ సహా 4గురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు 1.12 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఘటనలో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వాసిం అహ్మద్ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఎకరాకు ₹1,00,000 ఇస్తే 22A నిషేధిత జాబితా నుంచి 112 ఎకరాలను తొలగిస్తూ నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీ చేస్తానని నగేష్ హామీ ఇచ్చినట్లు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఈ నెల 9న మెదక్ అడిషనల్ కలెక్టర్ సహా 5గురి ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భూ వ్యవహారంలో నర్సాపూర్ ఆర్డీఓ, చలిపీచెడ్ తహసీల్దార్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మరో ఉద్యోగి ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అవినీతి అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మెదక్ అడిషనల్ కలెక్టర్ అవినీతి బాగోతం రిమాండ్ రిపోర్టుల్లో మొత్తం బట్టబయలైంది. ఈ మొత్తం లంచం వ్యవహారానికి కర్త కర్మ క్రియ అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేషేనని ఏసీబీ వెల్లడించింది. తాను చేసే అక్రమానికి కలెక్టర్ పేరును పరోక్షంగా ఆర్డీఓ, తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్లను ప్రత్యక్షంగా వాడినట్లు ఏసీబీ గుర్తించింది. ఎన్ఓసీ ఇవ్వాలంటే కలెక్టర్కు 1.12 కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలని చెప్పిన డీల్ మాట్లాడుకున్న నగేష్ ఎన్ఓసీ జారీ అయినా ఆ విషయాన్ని చెప్పకుండా మొత్తం లంచం వసూలు చేసుకోవటానికి బాధితుడిపై పలు రకాల వత్తిళ్లు తెచ్చాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ A1గా అడిషనల్ కలెక్టర్ నగేష్, A2గా జూనియర్ అసిస్టెంట్ వాసిం, A3గా ఆర్డీఓ అరుణారెడ్డి, A4గా తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, A5గా నగేష్ బినామీ కోలా జీవన్ ను పేర్కొంది. బీఆర్ఎస్ హయాంలో భూ కబ్జాలపై జరిగిన అవినీతిని బీఆర్కే న్యూస్ ఛానల్ ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది. పాలకులు పట్టించుకోకపోయినా ప్రజలను సమస్యలను తీర్చేది బీఆర్కే ఛానల్ అని బాధితులు మా కార్యాలయానికి వచ్చి తమ గోడును విన్నవించుకుంటున్నారు. ప్రతి క్షణం ప్రజల పక్షాన ప్రజల కోసం నిలుస్తోంది బీఆర్కే న్యూస్. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.